ఏమయ్యా ఈరోజు హౌస్ఫుల్ ఫీలొచ్చేసింది. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కాదు, మంచి సినిమాని చూసిన తృప్తి. ఇప్పుడే థియేటర్ నుంచి వచ్చాను. నిజంగా చెప్పాలి అంటే ఈ సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. మనకి సాధారణంగా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మలయాళం సినిమాల్లో లవ్ స్టోరీలు చాలా న్యాచురల్గా ఉంటాయి. మన తెలుగు సినిమాలో అలా రావడం కష్టం అనిపిస్తుంది. కాని ఈ సినిమా ఆ ఫీలింగ్ని పూర్తిగా బ్రేక్ చేసింది. మలయాళం సినిమాల్లో ఉండే ఆ ఫ్రెష్నెస్, ఆథెంటిసిటీకి మన తెలుగు ఎమోషన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే అనిపించింది. స్టోరీ చాలా సింపుల్ బేస్ మీద నడుస్తుంది. శివ అండ్ మిత్ర అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. అక్కడ్నుంచి వాళ్ల జర్నీ ఎలా సాగింది అనేదే మెయిన్ స్టోరీ. కాని చెప్పే విధానం, అదే ఈ సినిమాకి స్ట్రెంగ్త్. ముందుగా పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి. మానస వారణాసిగారు, సంతోష్ శోభన్ మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా ఉంది. ఏ సీన్ కూడా ఫోర్స్డ్గా అనిపించదు. లవ్ స్టోరీని కథలో బలవంతంగా పెట్టినట్టు కాకుండా ఒక్కో సీన్ బిల్డ్ అవుతూ వస్తుంది. చూడ్డానికి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో ఆస్పెక్ట్ రేషియో ప్లే చాలా బాగుంది. ఒకసారి వైడ్ ఫ్రేమ్, ఇంకోసారి 16:9కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ మధ్య ట్రాన్సిషన్స్ చాలా క్రియేటివ్గా చూపించారు. ఇది థియేటర్లో చూస్తే ఇంకా బాగా ఫీలవుతుంది. సినిమా మొత్తం చెన్నై బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. తమిళ్ డైలాగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ అవి కథలో చాలా న్యాచురల్గా బ్లెండ్ అయ్యాయి. అదొక ఆథెంటిసిటీ ఫీల్ ఇస్తుంది. ఇంకా రిలేట్ అయ్యే మూమెంట్స్ చాలా ఉన్నాయి. కెరియర్ లేకపోయినప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ ఎలా ఉంటుందో, అమ్మాయిలపై మ్యారేజ్ ప్రెషర్ ఎలా ఉంటుందో, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఇంకా డీప్ అవుతాయి. నేను పర్సనల్గా ఫీలైన బిగ్గెస్ట్ పాజిటివ్ ఎమోషన్స్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సెటప్స్ అండ్ పే ఆఫ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. సినిమా కొన్ని రొటీన్ ట్రోప్స్ వైపు వెళ్తుంది అనిపించే మూమెంట్స్ ఉన్నా ఎమోషన్తో మేనేజ్ చేసి మళ్లీ కనెక్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే ఇది నిజంగా తెలుగు సినిమానేనా అని అనిపిస్తుంది. కొత్త లెన్స్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. చాలా ఫ్రెష్ విజువల్స్. ఇప్పుడు వస్తున్న చాలామంది లవ్ స్టోరీస్ చూసినట్టు ఫీలొచ్చే ట్రోప్స్ ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏమిటంటే ఫ్రెష్నెస్ అండ్ ఆథెంటిసిటీ. మోడర్న్ లవ్ స్టోరీ ఎలిమెంట్స్ తీసుకుంటూ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఫీల్ కూడా మెయింటైన్ చేశారు. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్, ఇక్కడ పోయటిక్ డైలాగ్స్, ఓవర్ డ్రామా ఏమీ లేదు. రియల్ లైఫ్లో పీపుల్ ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుంది. ఎస్పెషలీ లేడీస్ పర్స్పెక్టివ్ని చాలా ఎమోషనల్ వెయిట్తో హ్యాండిల్ చేశారు. అవును, నెగటివ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక ఫెమిలియర్ టర్న్ తీసుకుంటుంది సినిమా. అక్కడ ఇది ఎందుకు ఇక్కడికి వెళ్ళింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ టర్న్కి కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఎగ్జిక్యూషన్ చాలా నీట్గా చేశారు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్క్స్ కొంచెం ట్రోప్లా అనిపిస్తాయి. ఒక 2 సీన్స్ మెసేజ్ ఓరియంటెడ్గా కొద్దిగా అవుట్ ఆఫ్ సింక్ అనిపించాయి. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యిందనే ఫీలింగ్ కొందరికి రావచ్చు. మరో చిన్న పాయింట్, చాలా తమిళ్ డైలాగ్స్ ఉన్నాయి. సబ్టైటిల్స్ ఉంటే ఇంకాస్త బెటర్ అనిపించేది. నాకు కాంటెక్స్ట్ వల్ల అర్థమైంది, కానీ అందరికీ ఈజీ కాకపోవచ్చు. మ్యూజిక్ మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్మెంట్. సాంగ్స్ బలవంతంగా ఇన్సర్ట్ చేసినట్టు కాకుండా స్టోరీ ఫ్లోలో కలిసిపోయాయి. కామెడీ కూడా చాలా న్యాచురల్గా వర్క్ అయింది. అన్నెసెసరీ డీవియేషన్ ఎక్కడా లేదు. అందరికంటే నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రన్ టైం. 2 గంటల 1 నిమిషం. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ముగిసిందో తెలీదు. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే 2 గంటల్లోనే స్ట్రాంగ్ స్టోరీ చెప్పొచ్చని మళ్లీ ప్రూవ్ చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాల్లో ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మూవీ ధీరేగా గ్రో అవుతూ వెళ్లి ఫుల్ కనెక్ట్ అయిపోయింది. ఫైనల్ వర్డిక్ట్ ఏమిటంటే పర్ఫార్మెన్సెస్, కెమిస్ట్రీ, మ్యూజిక్, రైటింగ్, విజువల్స్ అన్నీ కలిసి ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. మీరు సినిమా చూశారా, లేక చూడాలనుకుంటున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మాస్ రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి మామా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.